మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేను ఎస్వి రంగారావు గారితో సంపూర్ణ రామాయణ సినిమా చేశాను. సంపూర్ణ రామాయణ సినిమా చేస్తే ఎస్వి రంగారావు సెట్కి వచ్చారు. వచ్చి నేను మేకప్ వేసుకుని వస్తానని మేకప్ రూమ్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడే ఎస్వి రంగారావు గారిని ఫస్ట్ టైం చూడటం. సరే ఒక గంట అయిన తర్వాత ఈలోగా ఎస్వి రంగారావు గారు షాట్ అంతా అరేంజ్ చేస్తున్నాడు బాపు గారు. ఒక గంట అయిన తర్వాత జయకుమార్ గారు మేకప్ రూమ్కి వెళ్ళి ఎస్వి రంగారావు గారు రెడీ అయ్యారు లేదు చూసి రండి అని అన్నాడు. అనేసరికి ఎస్వి రంగారావు గారిని సినిమాల్లో చూసిన ఆ భయం ఇంకా పోలా. సరే మరి డైరెక్టర్ బాపు గారు చెప్పారు, చెప్తే వెళ్ళాలి కదా, అంతే కదా. సరే నేను భయపడుతూ ఎస్వి రంగారావు గారి రూమ్ దగ్గరకు వెళ్ళా. వెళ్ళి నెమ్మదిగా డోరు ఇలాగా తెరిస్తే ఆయనేమో ఎదురుగా కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. ఇంకా సో ఎదురుగా అద్దం ఉంది, ఆ అద్దంలో ఆయన కనిపించాడు. మరి అద్దంలో ఆయన కనిపిస్తే ఆయనకి నేను కూడా కనిపించి ఉంటాను కదా. ఎవరదే అని అన్నాడు. టక్కమని తలుపు మూసేశాడు. ఎవరదని గట్టిగా అరిచాడు. అరిచేసరికి నెమ్మదిగా తలుపు తీసి, సార్ నేను సార్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ జయకుమార్ సార్ నా పేరు. ఎందుకు వచ్చావు అని అన్నాడు. ఏం లేదు, మీకు టిఫిన్ వచ్చిందో లేదో చూసి వెళదామని అని అన్నాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ అంటావు, టిఫిన్తో నీకేం పని అంతే కదా అని అంటే, సార్ మీరు మేకప్ అవుతున్నారు లేదో చూసి రమ్మన్నారు బాపు గారు. మరి ఆ మాట చెప్పే అనేసరికి ఎస్వి రంగారావు గారితో అసలే ఆయన సినిమాను చూసి భయపడుతూ ఉన్నానేమో, సో అది కాస్త రెట్టింపు అయింది. సరే అయిపోయింది. ఆ మాట తీరు అలాగే ఉంటుంది సార్, ఆ పులి గంటింపు లాగే ఉంటుందా? అలాగే ఉంటుంది, ఆ మాట తీరు అలాగే ఉంటుంది. అసలు ఆయన సెట్లోకి రాగానే వైట్ హాఫ్ షర్ట్ వేసుకున్నాడు, తర్వాత లుంగి కట్టుకున్నాడు, వచ్చాడు. ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. అని అంటే మాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాడు. ఏంటి ఇప్పుడు సీను అని అన్నాడు. సార్ మీరు సీత అది ఇది అన్నాడు. సీత ఎవరు అంటే చంద్రకళ. అదేతది అంజలి కాదా అని అన్నాడు. అంటే అంజలి కాదండి, ఇంతలోకి సీత చంద్రకళ వచ్చేసింది. అంకుల్ నమస్కారం అండి అన్నాడు. ఓ చంద్రకళ అంటే నువ్వేనా? నేనేనండి. ఓ సీత నువ్వేనా? బాగున్నావు అన్నాడు. అని మేకప్ రూమ్కి వెళ్ళిన తర్వాత జరిగిన ఈ సంఘటన. తర్వాత అండి ఎస్వి రంగారావు గారి గురించి చెప్పాలంటే, ఆయనకు ఒక మంచి తోట ఒకటి ఉంది. ఆ తోటలోకి వెళ్ళిపోతే 15 days రాడు ఆయన. ఆ 15 days తాగుతూనే ఉంటాడు ఆయన. అవునా? నెలకి 15 days తాగుతాడు, 15 days మామూలుగా ఉంటాడు. సో ఈ 15 days కాల్ షీట్స్ తాగకుండా ఉండే కాల్ షీట్స్ ఎవరైతే వాళ్ళ అదృష్టవంతులు. ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కథ తయారు చేసుకుని, అదే పండంటి కాపురం ఒక కథ తయారు చేసుకుని కృష్ణ గారితో చెప్పారు. కృష్ణ గారితో చెప్తే కథ చాలా బాగుంది ఇది అది ఇది అన్నారు. కానీ నేను ఒక్కడిని చేయలేను, నువ్వు కూడా జాయిన్ అయితే మన ఇద్దరం కలిసి చేద్దాం, అది మంచి కాస్టింగ్ పెట్టి ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు. పండంటి కాపురం అంటే 4 బ్రదర్స్. అవును. తర్వాత పక్కన అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రాణి మాలినీదేవి. ఆ రాణి మాలినీదేవి క్యారెక్టర్కి భానుమతిని అనుకున్నారు ముందు. అవును, కరెక్ట్ సరిపోతారు కూడా. భానుమతిని అనుకునే అంటే ఆవిడ కాస్ట్యూమ్ కోసమని పర్సనల్ కాస్ట్యూమ్ అని తీసుకెళ్ళి మెడ్రాస్ నల్లి సిల్క్ హౌస్లో బట్టలన్నీ కొని, రాణి మాలినీదేవి అంటే చాలా రిచ్గా ఉంటుంది కదా, సో ఆ కాస్ట్యూమ్స్ అన్ని కొని బిల్లు ప్రభాకర్ రెడ్డి గారికి పంపించింది. అప్పుడు బిల్లు ఎంత, మెడ్రాస్లో నల్లి సిల్క్ హౌస్ బిల్లు అప్పట్లో 60,000 అయిందంట. అబ్బా! అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, మా నాయన ఇది బిల్లే 60,000 చేసింది, ఇంకెలా చేస్తుందో అని చెప్పి నైట్ ఆవిడని కాదనుకుని జమున గారిని బుక్ చేసుకున్నారు. సో 4 బ్రదర్స్, తర్వాత ఈ బ్రదర్స్ భార్యల క్యారెక్టర్స్, తర్వాత కృష్ణ గారి పక్కన విజయ నిర్మల గారు, తర్వాత టీం అంతా ప్రభాకర్ రెడ్డి గారి టీము. కృష్ణ గారు ఒక్కటే చెప్పాడు, నాకు ఒక్క ఆప్షన్ ఇవ్వాలి, కెమెరా మాత్రం విఎస్ఆర్ స్వామి గారు ఉండాలి, ఆయన బాగా చేస్తాడంటే ఓకే అనుకున్నారు. సినిమా స్టార్ట్ చేశామండి.
స్టార్ట్ చేసిన తర్వాత అందులో పెద్దన్నమో ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు తోటలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఈ కాల్ షీట్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు. తోటలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి మరి తాగుడు మీద మోజో, లేకపోతే ఆయనకి ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్, మొత్తానికి ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే పండంటి కాపురం అనేసరికి నిండుగా ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా. సో వీళ్ళందరూ వెయిటింగ్, ఎస్వి రంగారావు గారు రావాలి. ఆయనేమో అక్కడే ఉండిపోయాడు. ఉండిపోతే ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి, ఏమయ్యా నీకు ఇదేమన్నా బాగుందా, అంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని నువ్వు ఇక్కడ ఇలా పడిపోతే ఎలాగా, లే అని అన్నాడు. అని అంటే, ఒరే బాబు నాకు కాలు నొప్పిగా ఉందరా అని అన్నాడంటే, కాలు నొప్పి ఏం లేదని నిన్ను మోసుకెళ్తాను పదా, నేను లాక్కొని తీసుకొస్తా ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత, ఒరే నాకు చెవి నొప్పిగా ఉందరా అన్నాడంటే, ఇందాక కాలు నొప్పి అన్నావు ఇప్పుడు చెవి నొప్పి అంటావు, పద అని మొత్తానికి తీసుకొచ్చాను. తీసుకొస్తే ఈ ప్రాబ్లమ్స్ అంతా చూసి గుమ్మడి గారు అన్నారు, అంత ప్రాబ్లం పెట్టుకొని ఆయన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఆల్టర్నేటివ్ పెట్టుకోవచ్చు కదా అన్నాడు గుమ్మడి గారు. ఆయన్ని పొగిడినటువంటి గుమ్మడి గారే అలా అన్నాడు.